RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. మహబూబ్ నగర్ టౌన్ కుంభరా మల్లన్న జాతరలో రజక కులస్తులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబ్ నగర్ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ర్యాలీలో పలువురు బీసీ నాయకులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. కుల వివక్ష చూపుతూ గ్రామ సర్పంచ్ 2 నెలల చిన్నారి అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించి బాలికను చంపారు. ఈ రెడ్ల అహంకారం దించే వరకు పోరాటం కొనసాగుతుందని, వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని నడుమింటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులు దుర్గేష్, గౌరవ అధ్యక్షులు నాగరాజు, రవిశంకర్, బుచ్చన్న, కిషోర్, రవి, ఈశ్వర్, వెంకటన్న, గంగన్న, డాక్టర్ విజయ్ కుమార్, నడుమింటి శ్రీనివాసులు, నేషనల్ దోషి రిజర్వేషన్ సన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, బీసీ సమాజ్ ఆసన్న, తెలుగు సత్తయ్య, కళాకారుల బృందం, ఝాన్సీ నరసింహులు పాల్గొన్నారు. జరిగినటువంటి అమానవీయ ఘటనతో యావత్ రాష్ట్రం కూడా ఈరోజు అగ్గాయి మండుతూ ఉంది. బీసీ కులాలతో పాటుగా ఎస్సీ, ఎస్సీ అండ్ మైనార్టీ కులాలన్నీ కూడా పెద్ద రోడ్లపైకి రావడం జరిగింది. యావత్ తెలంగాణ ఆంధ్రలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. బీసీలకు ఇక్కడ అన్యాయం చేసినా ఒకే వేదిక నుంచి ఒకే గొంతు వినిపిస్తామని చెప్పి గట్టిగా స్పందిస్తున్న ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులకి నమస్కారాలు, జోహార్ తెలియజేస్తున్న మిత్రులారా. అదే కాకుండా మనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని 10 మందికి పంచే విధంగా నిర్ణయాలు తీసుకున్న బీసీ సమాజాన్ని కేవలం అగ్రకుల దురంకారంతోనూ ఈ రెడ్డిల జాడ్యంతోనూ ఉన్నటువంటి తుకారాం రెడ్డి అనే వ్యక్తి దగ్గర కూర్చొని రజక మహిళ పైన, పిల్ల పైన దాడి చేసి ఆ పాప చావు కారణమైనటువంటి తుకారాం రెడ్డి అతని అంశాలను అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేస్తూ కేవలం కల్లపల్లి మాట చెప్పుకుంటూ కాలాభినటువంటి ఈ పోలీస్ యంత్రాంగాన్ని మనం ఎట్లా చూడరు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ఎమ్మెల్సీ, స్థానిక ఎంపీ గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ఎలాంటి ప్రకటన చేయకుండా జాప్యం చేస్తున్నారు. బాలిక జరిగింది, ఏమైతే అదిలేండి, ఏదో మామూలు కేసే కదా, ఆ పాప ఏదో మేము చెప్తే ఆ పిల్లకి ఆరోగ్యం బాలేక చనిపోయిందని ఉన్నటువంటి గుడ్డి సాకులు చెప్పుకుంటూ ఆ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దోషులకు శిక్ష పడకపోతే రజక జాతి తరపున, రజక సంఘాల తరపున ఆమరణ నిరాదేశం కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, జరగబోయే పరిణామాలకు ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులతో కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇప్పటికే చేపడతా ఉన్నాం. రేపు కూడా మళ్ళీ నాగరికతలు కార్యక్రమాన్ని అన్ని సంఘాలు తీసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఈ కేసును పూర్తి స్థాయిలో అమలు చేసి వాళ్ళని జైలుకు పంపేంత వరకు కూడా వదిలిపెట్టడం. తర్వాత అదేవిధంగా ఆ కుటుంబానికి బాధలు నిలబడి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ఎందుకంటే చిన్న బాబు చనిపోయింది, కుటుంబం కూడా చిన్న భిన్నం అయిపోయింది. ఇప్పుడు కూడా ఊళ్ళో చెప్తున్నారు వాళ్ళు, మీరు కనుక కేసు విత్డ్రా చేసుకోకపోతే మీ సంగతి చూస్తామని చెప్పి మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళకు. ఇదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా పాపం చెప్పడం జరిగింది, మీరు కావాలని చేస్తూ ఉన్నారు కాబట్టి మీ సంగతి చూస్తాం బిడ్డ, వీళ్ళంతా నేర్చుకుంటారు, మీకు వీళ్ళు పోయినాక మీరు ఆడుకోతారో చూస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. అంటే కేసు వాపసు తీసుకోండి, కంప్లైంట్ మీరు విత్డ్రా తీసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మన బాధ్యత, రజక సంఘాల బాధ్యత కూడా చాలా పెద్ద మొత్తంలో తీసుకున్నారా. మళ్ళీ కూడా అమ్మాయి కుటుంబాన్ని మన సంఘీభావంతో పాటుగా వాళ్ళకు రక్షణ కూడా కల్పించే బాధ్యత రజక సంఘాలుగా, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, జేసీ సంఘాలను కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతు తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, అదేవిధంగా ఈరోజు కొవ్వొత్తు పాలము నడుపుకుంటూ నిర్వహిస్తున్నాము. ఆ పాపకు ఆత్మకు శాంతి కలగాలని, ఆ తల్లి ఆత్మకు శాంతి కలగాలని అందరూ కూడా సంఘాల తరఫున ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంఘాలకు, అదేవిధంగా బీసీ సమాజ రజక సంఘం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. జోహార్ రజక.